మార్కెటింగ్ బిజినెస్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు? పీపుల్ జాయినింగ్ బిజినెస్ లేదా చైన్ బిజినెస్. నువ్వు ఏం చెప్పినా కూడా చైన్ బిజినెస్సే కదా, జనాలు జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, చైన్ బిజినెస్సే కదా, జనాలు జాయిన్ చేసే బిజినెస్ కదా అంటారు. ఓకేనా? ఇంకా ఏమంటారంటే ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్. నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ప్రొడక్ట్ సేల్ చేయాలి కదా, మనం కొనుక్కోవాలి, మనం అందరికీ అమ్మాలి. అయ్యా ప్రొసీజర్ అది కాదు అంటే అంతేలేండి సార్ మీరు చెప్పేది అదే, కానీ ఎట్లా చెప్పినా ఏముంది, ఇక్కడ మన ప్రోడక్ట్ కొనుక్కోవాలి, జనాలకు ప్రోడక్ట్లు అమ్మించాలి, అది కూడా అమ్మేది కదా, అమ్మించాలి కూడా, అమ్మించడం కూడా మన ప్రోడక్ట్ అమ్మడమే కదా మనం చేస్తున్న పని అంటారు, ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్. తర్వాత మూడోది వచ్చేసి మనీ పేయింగ్ బిజినెస్. చాలా మంది చాలా కంపెనీలు వచ్చాయి డబ్బులు కట్టేవి, జాయినింగ్ ఫీజు అని చెప్పేసి మొదలెట్టి కిట్ సిస్టమ్ పెట్టి వేలు డబ్బులు కట్టించుకొని దానికి ఒక 50% ఈక్వలెంట్ కూడా ప్రోడక్ట్ ఇవ్వకోకుండా ఇలా ఒక ప్రోడక్ట్ని అడ్డు పెట్టి మనకి చాలా డబ్బులు కట్టిస్తూ ఉంటారు. మనీ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ 2016లో మనకు ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎలా ఉండాలంటే మనీ సర్క్యులేషన్ బిజినెస్ ని బ్యాన్ చేసింది. ఓన్లీ ప్రొడక్టివిటీ ఉండాలి, ప్రొడక్టివిటీని మూవ్ చేసే బిజినెస్ అయి ఉండాలని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వస్తువును అడ్డు పెట్టి వెనకాల మనీ సర్క్యులేషన్ చేస్తున్నారు. చెప్పాం కదా, ఎలక్ట్రిక్ స్కూటీలు కానీ, పెద్ద కిట్ సిస్టమ్ ప్రొడక్ట్లు కానీ. ఓకేనా? ఇప్పుడు షేప్ షాప్ లో 12,000 రూపాయలు డబ్బులు కడితే 3,000 నుంచి 5,000 రూపాయలు ప్రోడక్ట్ ఇస్తున్నారంటే మిగిలిన 7,000 ఏమైనట్టు? డబ్బులు కట్టడమే కదా. ఎలక్ట్రిక్ స్కూటీ గురించి చెప్తున్నారు. స్కూటీని నువ్వు 72,000 నువ్వు జాయిన్ చేపిస్తే ఇలా కొనుక్కోవాలి, తర్వాత జనాలతో కొనిపించాలంటారు. అబ్బా ఇప్పుడు ఎవరు కొంటారు అంటే ఏం లేదు సార్, నువ్వు కొనాల్సిన అవసరం లేదు, డబ్బులు కట్టేస్తే చాలు, అదంతా డాక్యుమెంట్ మేము చూసుకుంటాం, నువ్వు డబ్బులు కట్టించు, కొన్నట్లే. వాళ్ళు డబ్బులు కట్టి నీకు వచ్చే కమిషన్ నీకు వస్తుందని నాకు ఒక వ్యక్తి చెప్పడం నేను ప్రత్యక్షంగా విన్నాను. నాకు వచ్చి చెప్పాడు ఇట్లా సింప్లిఫై చేసుకొని. కానీ అది రైట్ బిజినెస్ కాదని చెప్పి నేను రిసీవ్ చేసుకోలేదు. మరి ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే చైన్ బిజినెస్, జనాల్ని జాయిన్ చేసే బిజినెస్, ప్రొడక్ట్ అమ్మే బిజినెస్, మనీ పేయింగ్ బిజినెస్. మరి ఇది కాకుండా ఏముంది సార్, అందరూ ఇదే కదా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే అని అందరూ అంటుంటారు. నేను ఒకటే చెప్తున్నా, పీపుల్ జాయినింగ్ బిజినెస్ కాదు, రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇవి అప్లికబుల్ అవుతాయి. నిజమైన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఏందని మనం ఆలోచిస్తున్నాం. ఈ చైన్ బిజినెస్ ఇవన్నీ చైన్ బిజినెస్ కానీ, ప్రోడక్ట్లు అమ్మేవి కానీ అవి నెట్వర్క్ మార్కెటింగే. కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నా, నిజమైన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే జనాలను జాయిన్ చేసేది కాదు, ప్రొడక్ట్లు అమ్మేది కాదు, అలాగే డబ్బులు కట్టించేది కాదు. మరి ఏది రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్? నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ అని మన వెస్టేజ్ లో ఉంటే మన రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ఓకేనా? అవి మన దాంట్లో లేకపోతే మన రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ఒక నెట్వర్క్ మార్కెటింగే. అంటే అన్ని కంపెనీలు లాంటి ఇది కూడా ఒక బిజినెస్. కానీ నేను చెప్పే పాయింట్స్ మిగతా కంపెనీలకు అప్లై చేయండి, మన కంపెనీకి అప్లై చేయండి, అప్పుడు ఏది రియల్ అనేది మీకే తెలుస్తుంది. రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే దిస్ ఈజ్ ద పార్ట్నర్షిప్ బిజినెస్. అంటే నువ్వు జాయిన్ అవ్వగానే నీకు పార్ట్నర్షిప్ ఇవ్వాలి. ఏ నెట్ కూడా మీకు పార్ట్నర్షిప్ ఇస్తున్నారా? అది మనము బాగా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే సమాజంలోకి వెళ్ళినప్పుడు ఈరోజు చాలా మంది చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. వాటికి అన్నిటికీ ఆన్సర్ చెప్పాలంటే ఫస్ట్ మన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో మనకి ఎటువంటి బిజినెస్ అనేది మనకు బాగా తెలిస్తే మన జనాలు జాయిన్ చేసే బిజినెస్ కాదు, జనాలకి భవిష్యత్తుని ఇచ్చేది లేదంటే అవకాశాలు ఇచ్చే బిజినెస్, తీసుకునే బిజినెస్ కాదు, ఇచ్చే బిజినెస్ అనేది మనం చెప్పాలంటే ఈరోజు మనకి క్లారిటీగా ఉండాలి. ఈరోజు మన కంపెనీలో ₹1 కట్టుకోకుండా నీకు పార్ట్నర్షిప్ ఇస్తుంది. ₹1 కట్టుకోకుండా, జాయినింగ్ ఫీజు లేకోకుండా, పెట్టుబడి లేకుండా, పెట్టుబడి పెట్టిస్తున్నారు ఇతర కంపెనీల్లో. ఒకేసారి కొంటే మీరు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి 12,000 పెట్టి 5,000 సార్లు కొంటే చాలు అంటున్నారు. నువ్వు ఎలా బకరా అయ్యావు, నువ్వు పర్సన్ 2 బకరాలు తీసుకుంటే మీరు వెళ్తుంటే చాలు,
అంటే నువ్వు మోసపోవడమే కాకుండా నువ్వు అందరిని మోసం చేసుకుంటూ వెళ్ళమని చెప్తున్నారు. అదేంటంటే నువ్వు కట్టకూడదు, నువ్వు డబ్బులు కట్టకూడదు మళ్ళీ మళ్ళీ అంటే నువ్వు జనాలు అలా మన బిజినెస్ మోసపూరితమైన బిజినెస్ కాదు మంది. ప్రొడక్టివిటీ బిజినెస్. ఎవ్రీ మంత్ ప్రొడక్ట్ సేల్ అవుతేనే మనకి ఇన్కమ్ వస్తుంది, ఊడికే ఇవ్వట్లేదు. కానీ నీకు పార్ట్నర్షిప్ ఇచ్చింది, బిజినెస్ లో పార్ట్నర్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది? నువ్వు మెంబర్షిప్ తీసుకొని ₹1 కట్టుకోకుండా మెంబర్షిప్ తీసుకొని నీకు కావాల్సిన 500, 800, 1000 రూపాయలు, 1200 కొనుక్కుంటే నీకు 5% పార్ట్నర్షిప్ ఇస్తుంది మన కంపెనీ. 5%. నువ్వు జాయిన్ అవగానే ఏ లెవెల్లో ఉంటావు? 5%. నీకు 5% తో పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తుంది. అదే నువ్వు స్లోగా ముందుకెళ్తే, నీ కంపెనీ బిజినెస్ పెంచుకుంటూ ముందుకెళ్తే 8%కి వెళ్తే నీకు 8% తో పార్ట్నర్షిప్ ఇస్తుంది, తర్వాత 12% తో ఇస్తుంది, తర్వాత 16% తో ఇస్తుంది. 16%కి వెళ్ళిన తర్వాత నీకు ఎడిషనల్ పార్ట్నర్షిప్ పెరుగుతూనే ఉంది. 16% తో పాటు డైరెక్టర్ బోనస్ ఇస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది, కార్ ఫండ్ ఇస్తుంది, హౌస్ ఫండ్ ఇస్తుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇస్తుంది. ఇలా ఒక ఎవ్రీ దానికి 2%, 3%, 8%, 15% పెరుగుతూనే ఉంది కదా. ఒకసారి ఆలోచించండి, నీ పర్సెంటేజ్ పార్ట్నర్షిప్ అనేది పెరుగుతుంది. మనది పార్ట్నర్షిప్ బిజినెస్, మనది జనాలు జాయిన్ చేసుకునే బిజినెస్ కాదు, డబ్బులు తెచ్చుకునే బిజినెస్ కాదు, ప్రొడక్ట్లు అమ్మే బిజినెస్ కాదు. నువ్వు ఇందులో జాయిన్ అయితే నువ్వు ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. నీకు 5% పార్ట్నర్షిప్ ఏమైనా 10 మందిని జాయిన్ చేస్తే ఇస్తుందా? లేదు కదా. నువ్వు జాయిన్ అయితే నువ్వు ప్రొడక్ట్లు అమ్మని చెప్పిందా? ఇక్కడ జనాలు జాయిన్ చేసే బిజినెస్ అన్న, నువ్వు జనాలు జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జనాలు జాయిన్ చేయించకపోయినా నీకు 5% ఇస్తుంది. ప్రొడక్ట్లు అమ్మే బిజినెస్ కాదు, నువ్వు ప్రొడక్ట్లు అమ్మని చెప్పట్లేదు. నువ్వు ఫస్ట్ నీకు ఆరోగ్యం కోసం నీకు కావాల్సిన ప్రోడక్ట్లు వాడమంటుంది. బాగా అర్థం చేసుకోవాలి. నీకు ఆరోగ్యం కావాలంటే నా దగ్గర ఉన్న క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుకో, అందులో నీకు పని చేసుకుంటా అంటే 5% నీకు పార్ట్నర్షిప్ ఇస్తా అంటుంది. అలాగే మనీ పే చేయమని అడగట్లేదు కదా. జాయినింగ్ ఫీజు లేదు, పెట్టుబడి అసలు లేదు. ప్రొడక్టివిటీ నువ్వు ఖచ్చితంగా 20,000 రూపాయలు ప్రోడక్ట్ కొనే తినాలని అనిందా? నువ్వు ప్రొడక్ట్ ఇచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా కిట్ సిస్టమ్ ఏమైనా పట్టిందా? ఈ 10,000కి ఈ కిట్ తీసుకోవాలి, అన్ని దాంట్లో కిట్ ఉంది. నువ్వు చూడండి, ఫరెవర్ కానీ, ఇందాక మనం కొన్ని పేర్లు చెప్పా కదా, హెర్బా లైఫ్ కానీ, హెర్బా లైఫ్ లో నువ్వు జాయినింగే నువ్వెంత 7,500 రూపాయలు డబ్బులు పెట్టాలి. ప్రొడక్ట్ ఇచ్చినా మినిమం 7,500. 500 రూపాయలతో జాయిన్ అయ్యే బిజినెస్ ఒక్కటి చూపించండి. 500 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ కొనుక్కునే బిజినెస్ ఒక్కటి చూపించండి. ఒక్కట్లేదు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో, ఒక్క వెస్టేజ్ తప్ప. 500 కూడా అవసరం లేదు. ఈ రోజు 46 రూపాయలు, 44 రూపాయలు, 46 రూపాయలు వచ్చింది నీమ్ సోప్. ఒక్క నీమ్ సోప్ కొన్నా చాలు, ఒక నీమ్ పేస్ట్ కొన్నా చాలు, నీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. నీకు వెంటనే మళ్ళీ రీపర్చేజ్ ఆప్షన్ ఇచ్చేస్తున్నాడు, ఓకేనా, ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాడు. కాబట్టి మనది పార్ట్నర్షిప్ బిజినెస్. మరి ఇది గర్వంగా చెప్పుకునే బిజినెస్. మనం ఒక వ్యక్తిని ఈజీగా ఒక బిజినెస్ లో పార్ట్నర్ చేయడానికి, ₹1 లేకుండా పార్ట్నర్ చేయడానికి మనం అవకాశం ఇస్తున్నాం. మన జనాలు జాయిన్ చేయట్లేదు. నేను వెస్టేజ్ లో పార్ట్నర్ గా ఉన్నాను, నాకు నెలకి ఇంత ఇన్కమ్ వస్తుంది నా బిజినెస్ మీద. నువ్వు పార్ట్నర్ అవ్వాలంటే నువ్వు వచ్చి మెంబర్షిప్ తీసుకో, మేము ఇస్తాము, మా కంపెనీ ఇస్తుందని చెప్తుంది. కంపెనీ తీసుకోవట్లేదు. వాళ్ళ 1,000 రూపాయలు, 500, 1,500 కట్టించుకొని డబ్బులు వెనకేసుకోవట్లేదు మన కంపెనీ. నీకు పార్ట్నర్షిప్ ఇస్తాం, తీసుకో కావాలంటే. కాబట్టి బయట బిజినెస్ కి మనకు డిఫరెంట్ ఉందా లేదా, అది మెయిన్ ఆలోచించాలి. కాబట్టి మనం అందరూ గర్వంగా చెప్పాల్సిందే, వెస్టేజ్ ఇస్ ద పార్ట్నర్షిప్ బిజినెస్, నాట్ మనీ పేయింగ్ బిజినెస్, ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్, పీపుల్స్ జాయినింగ్ బిజినెస్ కాదు అని క్లియర్ గా చెప్పచ్చు. రెండోది ఏంటంటే, ఇది లెర్నింగ్ బిజినెస్. ఈ బిజినెస్ లోకి వస్తే ₹1 లేకోకుండా నువ్వు నేర్చుకోవచ్చు. ఇక్కడ మన టీంలో ఉన్న మన అప్లైనర్లు ₹1 లేకుండా నేర్పిస్తున్నారు. ఈవెన్ మన కంపెనీ కూడా ₹1 లేకోకుండా కూడా ఈరోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్లాన్ల గురించి చెప్తున్నారు. మన పర్సన్ లేదంటే ఈవెన్ కంపెనీ ఎంప్లాయీ ద్వారా కూడా మనం జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి CNT ట్రైనింగ్స్ పెట్టుకున్నా కూడా కంపెనీ పెట్టుకునే వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తుంది. అది ఒక ఫార్మాట్ ప్రకారం ప్రొసీడ్ అవ్వాలి. కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రొసీడ్ అవుతే ఆ మీటింగ్ లో పెట్టే లీడర్ మన టీం వ్యక్తి కాకపోయినా అక్కడ మనం ఎవరైనా కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఈ రోజు నేను రౌండ్ రైడర్ గా ఉన్నాను. ఒక మీటింగ్ నేను ఎక్కడైనా మీటింగ్ పెడితే దానికి అయ్యే ఖర్చుకి నేను కంపెనీకి అప్లై చేయొచ్చు. ఇంతమంది విని ఫోటోలు పెట్టి సేమ్ మన మీటింగ్ చేసిన డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే ఒక ఇంత అమౌంట్ ఇస్తుంది, 6,000, 7,000, 8,000 ఇస్తుంది.
ఇచ్చినప్పుడు ఆ మీటింగ్ అనేది మనం ఆన్లైన్ లో ముందే అప్డేట్ చేయాలి. ఒక 1 వీక్ 10 డేస్ ముందే అప్డేట్ చేస్తే ఆన్లైన్ లో అది అందరికీ డిస్ప్లే అవుతుంది, మిగతా టీమ్ లో అందరికి యాప్ లో. ఆ ఇచ్చిన తల్లో పలానా ఏరియాలో మీటింగ్ అనగానే ఆ ఏ టీం అయినా సరే, మనకి ఎంఎస్ఆర్ టీం కావచ్చు, లేదా విన్నింగ్ టీం కావచ్చు, లేదా ఇంకో టీం ఎవరిదైనా కానీ మన దాంట్లో వెళ్ళిపోవచ్చు. కంపెనీ ఎవరికి డబ్బులు కడుతుంది? ట్రైనర్ డబ్బులు కడుతుంది. నీకు ఫ్రీగా జాయిన్ అయ్యి నేర్పిస్తుంది కదా, నువ్వు నేర్చుకోవాలని ఒప్పుకుంటే నేర్పిస్తుంది. కంపెనీ దగ్గర తీసుకోవట్లే, నీకు ఫ్రీగా నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో నువ్వు ఎలా ఎదగాలో, ఎలా లక్షలు సంపాదించాలో నేర్పిస్తుంది. లేదా డైరెక్ట్ మన వెస్టేజ్లో ఉన్న ప్రొడక్ట్ వాడుకొని నువ్వు ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకొని లక్షలు మిగిలించుకోవాలో నేర్పిస్తుంది. కాబట్టి లర్నింగ్ బిజినెస్ ఇది. మనది ఏది తీసుకోవట్లేదు ఎవరి దగ్గర, ఎవరిని జాయిన్ అవ్వట్లే. నీకు ఆరోగ్యం కావాలా, ప్రొడక్ట్స్ వాడు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలా, వచ్చి నేర్చుకో. ఓకేనా? ఇక్కడ ఉన్న మన కంపెనీ, మన ట్రైనర్స్, మన అప్లైనర్స్ ఇస్తున్నారు, మన కంపెనీ ట్రైనర్స్ కూడా ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ టీచింగ్ బిజినెస్. నువ్వు నేర్చుకోవడమే కాకుండా నువ్వు ఒక టీచర్ అవ్వాలి, లెక్చరర్ అవ్వాలి, స్పీకర్ అవ్వాలి అంటే నిన్ను అలా తీర్చిదిద్దిన బిజినెస్. ఎవరైనా ఈరోజు జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు బిఫోర్ వెస్టేజ్ ఎక్కడైనా టీచింగ్ చేశారా? ఒక లీడర్ గా, ఒక లెక్చరర్ గా మీరు ఎక్కడైనా గుర్తింపు పొందారా? మీకు ఎక్కడైనా పేరు నేమ్ వచ్చాయా? అసలు నాకు ప్రతి ఒక్కరికి నాకు స్టేజ్ పేరు అండి అని నోరు తీసి ఎవరు మాట్లాడరు. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత వినిపిస్తూ మిమ్మల్ని టీచర్స్ గా మార్చేస్తుంది, ఇతరులకి నేర్పించే వ్యక్తులుగా మారుస్తుంది, ఇతరులకి జ్ఞానాన్ని ఇచ్చే వ్యక్తులుగా మారుస్తుంది మన కంపెనీ. చూడండి, ఈ రోజు నేను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత క్లాసులు చెప్పడం స్టార్ట్ అయినాను. నేను కాదు, నా టీంలో ఉన్న వాళ్ళందరూ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నారు. అంతకుముందు మన వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత టెస్ట్ మనీ కాదు కదా, ఫీడ్బ్యాక్ మాట్లాడంటే భయపడుతున్న వాళ్ళమే నాతో కూడా. మరి చిన్నగా టెస్ట్ మనీ చెప్పడం మొదలెట్టారు, స్టేజ్ మీద మైక్ పట్టుకొని మాట్లాడడం నేర్పించారు. ఈ రోజు అద్భుతంగా 10 మంది జీవితాలు మార్చడానికి ఒక లెక్చరర్ గా, ఒక గురువులుగా తయారు చేసేస్తుంది కంపెనీ. ₹1 తీసుకుంటుందా మన కంపెనీ నేర్పించడానికి ఎక్కడైనా? ఓకేనా? ఎక్కడైనా మీటింగ్ డబ్బులు ఒక ₹100 తీసుకుందంటే ఆ రోజు ఆ మీటింగ్ కి, ఒక కంపెనీ పెట్టే మీటింగ్ డబ్బులు తీసుకుంది అంటే నీకు ప్రొడక్ట్ కి సంబంధించింది కానీ, బిజినెస్ సంబంధించిన మెటీరియల్స్, బుక్స్ ఇస్తుంది. VWS మీటింగ్ కానీ, VLC మీటింగ్లు కానీ మనం వెళ్తే టికెట్ తీసుకున్నా దానికి సంబంధించిన మెటీరియల్ ఇస్తుంది మొత్తం, మనకి డాక్యుమెంట్స్. ఆ పూట కొద్దిగా స్నాక్స్ ఇచ్చి ఆ డబ్బులకు న్యాయం చేస్తుంది. ఆ డబ్బులను అక్కడే ఖర్చు పెట్టేస్తుంది మనకేమి. అలా కాకుండా మన లీడర్లు ఎక్కడైనా మీటింగ్ పెట్టారంటే ఆ రోజు స్పెషల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద హాల్ ఖర్చు ఉన్నప్పుడు ఒక టికెట్ పెట్టి ఆ రోజు భోజనాలకి, టీలకి, స్నాక్స్ కి అంతా మన వాళ్ళు కూడా ఖర్చు పెడుతున్నారు, మనకే ఖర్చు పెడుతున్నారు. ఓకేనా? ఇవన్నీ మాకొద్దు అనుకుంటే సింపుల్ గా మనం ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మనం ఒక టీచర్ గా కూడా మారచ్చు. ఓకేనా? ఇక్కడ కంపెనీ ఏది తీసుకోదు, మనకి ఇచ్చే పొజిషన్ ఉంది కంపెనీ. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఇది ఎర్నింగ్ బిజినెస్. ఇక్కడ మనం కావలసినంత డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న బిజినెస్. పోనీ డబ్బులు సంపాదించుకోవాలంటే నువ్వు డబ్బులు కట్టాలని అడిగిందా మనల్ని ఎప్పుడన్నా? నువ్వు వచ్చి ఐడి తీసుకొని ప్రొడక్ట్లు వాడుకోవాలంటే నువ్వు ఫ్రీ ఐడి, నువ్వు ప్రొడక్ట్లు వాడుకో, ప్రొడక్ట్స్ తెచ్చుకో. నువ్వు ఎప్పుడైతే నీ అకౌంట్ లో మనీ రావాలి, నువ్వు లక్షల్లో లేదా 10,000, 20,000, 30,000 సంపాదించాలంటే నువ్వు ఎక్కడైనా ఒక 500 కట్టాలి, ₹1,000 కట్టాలి. జాయినింగ్ ఫీజో లేదా ఇంకో ఫీజో ఏమైనా కట్టమని అడుగుతుందా? నువ్వు బిజినెస్ చేయాలంటే ఇంత కట్టాలని ఎక్కడైనా అడిగిందా? లేదు. నువ్వు ప్రొడక్ట్ ఆరోగ్యం కావాలన్నా ఫ్రీగా తీసుకో, ప్రొడక్ట్ వాడుకో. తర్వాత ఆదాయం కావాలన్నా, లక్షలు సంపాదించాలన్నా కూడా ఇచ్చింది నువ్వుతో డబ్బు కట్టించుకోకుండా. మరి ఇది ఎర్నింగ్ బిజినెస్. మనం వెస్టేజ్ లోకి వచ్చి మనీ ఎర్న్ చేసుకోవడానికి ఉన్న అవకాశమైన బిజినెస్ ఇది. ఓకేనా? దీంతో పాటు ఇంకొకటి ఏం చెప్పొచ్చు అంటే ఇది టీమ్ వర్క్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో టీమ్ వర్క్ ఉండాలి. ప్రొడక్ట్ ఈవెన్ 10,000 ప్రొడక్ట్లు కొనుక్కొని అమ్మద్దు, అది రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. ఓన్లీ టీమ్ వర్క్ చేయకుండా ఓన్లీ ప్రొడక్ట్ కొని అమ్ముతున్నావు అంటే నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్న, ప్రొడక్ట్లు అమ్మే బిజినెస్ లో ఉన్నా. నువ్వు చేయడం తప్పు కాదు, నువ్వు టీమ్ వర్క్ చేయాలి. నువ్వు ప్రొడక్ట్లు అమ్ముకోకుండా నువ్వు ఇచ్చే స్థాయిలో ఉండాలి, తీసుకునే స్థాయిలో కాకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చే స్థాయిలో ఉండాలంటే టీం వర్క్ చెయ్యి. టీం వర్క్ చేస్తే నువ్వు ఎవరి దగ్గర ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రొడక్ట్లు అమ్మాల్సిన పని లేదు, జనాలు జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. వెస్టేజ్ ఇస్ ద టీం వర్క్ బిజినెస్. మరి ఇక్కడ ఈ బిజినెస్ చూడండి,
ఇప్పుడున్న మీటింగ్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ మీకు వచ్చింది కదా. ఎవరికైనా 5% కానీ 8 బోనస్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకసారి చెప్పండి. నువ్వు జాయిన్ అయ్యావు, నువ్వు ఎవరికి చెప్పకపోయినా, ఎవరిని జాయిన్ చేయించకపోయినా, నువ్వు 3,000 రూపాయలు రేటు సరుకులు కొంటే నీకు 100 రూపాయలు ఇచ్చేస్తుంది కంపెనీ. నీ పార్ట్నర్షిప్, నీ వాటా, నీ బిజినెస్ అంతా, నువ్వు 3,000 రూపాయల సరుకులు నీ ఎంత, నీ బిజినెస్ అంటే 100 PV లేదా 3,500 వాల్యూమ్ నీ బిజినెస్ కాబట్టి దానికి నీకు 5% ఇచ్చేస్తుంది. నీకు ఎక్కువ కావాలంటే ఇంకో నలుగురికి కంపెనీని పరిచయం చేసుకో, జాయిన్ చేయొద్దు. కంపెనీని నువ్వు పరిచయం చేసి వాళ్ళకి అవకాశాలు ఇప్పించు. వాళ్ళకి ఆరోగ్యం కావాలంటే ఈ కంపెనీ వాళ్ళకి అప్పుడు అకౌంట్, వాళ్ళకి మేము కూడా ప్రోట్లు వాడతామంటే అకౌంటబిలిటీ కావాలి కదా, వాళ్ళకి పార్ట్నర్ అవ్వాలి కదా ఆయన కూడా. ఇక్కడ జనాల్ని నీకు డబ్బు రావడానికి నువ్వు జాయిన్ చేయట్లేదు, అతను కంపెనీలో పార్ట్నర్ అవడానికి అకౌంట్ ఇస్తున్నాం మనం. నేను పార్ట్నర్ అయ్యాను, 5% ఇన్కమ్ తీసుకుంటున్నాను, లేదా 5% పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాను. మరి వచ్చిన వ్యక్తి కూడా పార్ట్నర్ అవ్వాలి కదా. అతను మనం ఏదో జాయిన్ చేసుకొని ఆయన జాయిన్ చేసుకుంటే మనం కమిషన్ తీసుకోవడం కాదు, అతన్ని పార్ట్నర్ చేయడానికి అతనికి అకౌంట్ ఇస్తున్నాం. అతను ఏ పార్ట్నర్షిప్ లో ఉండాలో ఆయన చూసుకుంటాడు, నాకు అవసరం లేదు. నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసు. వచ్చిన వ్యక్తి 5% లోనే ఉంటాడా, 8% లో, 12% లో ఉంటాడా, లేదంటే ఇంకా ఎక్కువగా వెళ్తాడా, ఆయన ఇష్టం అది. కంపెనీ వచ్చి నువ్వు జాయిన్ అయిన తర్వాత 2 నెలల్లో నువ్వు 8%కి వెళ్ళాలి, 2 నెలల్లో 12%కి వెళ్ళాలి, ఇంకొక నెలలో నువ్వు 16%కి వెళ్ళాలి, ఆ 6 నెలల్లో నువ్వు రీచ్ అయిపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ 0 నుంచి రావాలని చెప్పట్లేదు. నువ్వు ఎక్కడన్నా ఉండు, నీ ఇష్టం, నువ్వు ఎక్కడుంటే అని తీసుకో, అంతే. కాబట్టి ఇందులో జాయిన్ అయిన ప్రతి వ్యక్తికి పార్ట్నర్షిప్ ఆల్రెడీ కంపెనీ ఇచ్చింది, అందరూ తీసుకున్నారు. జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు కూడా అందరూ తీసుకున్నారు. లర్నింగ్ బిజినెస్ ఇప్పుడు చాలా మంది నేర్చుకున్నారండి.